పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం. సీతారాముల పుణ్యమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే సీతారామ సీతారామ జయ జయ రామ సీతారామ సీతారామ జయ జయ రఘుకులనామం సదా సత్యధామం. ప్రాణాలైనా ఇస్తాం, ఆడిన మాట తప్పం. నేను వనవాసం స్వీకరిస్తున్నాను. శ్రీరాముని ప్రయాణము ధర్మ ప్రమాణము రామాయణము. సీతారామ సీతారామ జయ జయ రామ. ఏదో సరిగా లేదనిపిస్తోంది శేషు. మేఘాల్ని చూసి కంగారెందుకు? రోజు ఇలా ఉండదు, ఏదో జరుగుతోంది. ఏంటిది? రక్షారేఖ. మనం ఇందులో ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ మీ అన్నయ్య బయట ఉన్నారు కదా శేషు. ఇవన్నీ దీపపు పురుగులు, అన్న జ్వాల. ఆయన ప్రచండ తేజాన్ని ఈ అల్పకీటకాలు ఆర్పగలవా? అసలు ఆయన ఎక్కడున్నారు? చెప్పాలి అనుకుంటే చెప్పండి. నువ్వు రాజ్ కుమార్ విజయానికి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. ఎందుకు నాతో ఇలా అరణ్యాల్లో సంచరిస్తున్నావు? సమయం మించిపోలేదు. నా మాట విను, అయోధ్యకి తిరిగి వెళ్ళిపో. ఈ మాటలు ఇంకెవరికైనా చెప్పండి. వచ్చారు పెద్ద అయోధ్యకి పంపడానికి. అయినా నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో, నిజానికి వెళ్ళదు. పరిపూర్ణం కాదంట నా పయనం. ఒక నీవే మనసంతా, ఒక నీకే జనుమంతా. జగమేలే నా హృదయమేలే, జానకి నువ్వే.
అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్తాం. ఇలాంటి బంగారు లేడిని అక్కడ ఎవ్వరూ చూసుండరు. నువ్వు విన్నావా? పిలిచింది మీ అన్నయ్య. ఆయనకి ఏదైనా వినపడిందా? ఇప్పుడైనా నమ్ముతావా? శేషు, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను వదిన. సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటొద్దమ్మా. భిక్షాంతి. సన్యాసికి భిక్షం పెట్టుదేవి. ఆ ఈశ్వరుడు నిన్ను కటాక్షిస్తాడు. నీ భాండారంలో ఆకలితో ఉన్న సన్యాసికి పట్టడ అన్నం కూడా లేదా? నీళ్ళైనా ఉంటాయి. ఇప్పుడే తెస్తా స్వామి. రండి స్వామి, భిక్షని స్వీకరించండి. సన్యాసి మీ గుమ్మ ముందుకొచ్చినా నువ్వు 2 అడుగులు ముందుకేసి భిక్ష కూడా వేయలేవా? నా భర్త బయటికి వెళ్ళారు స్వామి. ఆయన తిరిగి వచ్చే వరకు. ఈ సన్యాసి శీలాన్ని శంకిస్తున్నావా? లేదు లేదు స్వామి, క్షమించండి. నే వెళ్ళిపోతున్నా. కానీ గుర్తుంచుకో, ఏ గుమ్మంలోంచి సన్యాసి ఖాళీ చేతులతో వెళతాడో సౌభాగ్యం కూడా ఆ గుమ్మం విడిచి వెళ్తుంది. నీ భర్త దీర్ఘాయుషు కోసం నేను ఈ మంచికే చెప్తున్నా. ఒక సాధువు ఆశీర్వాదం తీసుకో. అది నువ్వు కోరుకుంటేనే. వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి. ఎవరు నువ్వు? రావణ. భోలే భోలే భం భం భోలే, భోలే భోలే భం భం భోలే, భోలే భో. ఇదేంటి, నేను బోళా శంకరుణ్ణి పిలిస్తే ఇక్కడికేమో బోళా యువకులొచ్చారు. ఇది మాయావులు, బహురూపులు తిరిగే అడవి. మీలాంటి సుకుమారులకు ఇక్కడ సురక్షితం కాదు. వెళ్ళిపోండి. అనుకోనిదేదైనా జరగక ముందే వెళ్ళిపోండి. అతి సుందరమి బంధము, అద్భుతమీ అనుబంధము. ఎందుకు ఈ నాటకం? అవసరమే ఉంది. క్షమించు రఘునందన, నేను తెలుసుకోవడం తప్పనిసరి. మీరు మీరేనని, మీ రూపం ధరించి సంచరించే ఏ అసురులో మాయావులో కారని
అయితే ఏం తెలిసింది? మేమేనా? ప్రభు, ఆజ్ఞాపించండి. ఇది జానకి చూపించు. నువ్వు నా దూతమని తనకు అర్థమవుతుంది. ఎవరు నువ్వు? నేను రాఘవుడి దూతనమ్మా, బజరంగ్. మీ జాడ తెలుసుకోవడం కోసం నేను వచ్చానమ్మా. రాఘవ మీకోసం వస్తున్నారమ్మా. ఆయన ఎలా ఉన్నారు? మీరు లేకుండా ఎలా ఉంటారమ్మా? కన్నీరు తుడుచుకో తల్లి. నేను రాఘవకి ఏం చెప్పాలి? తన జానకి ఏడుస్తోందనా? ఆయన తట్టుకోలేరమ్మా. ఏయ్! నువ్వు లోపలికి ఎలా దూరావు? నీ అత్తగారి తోట అనుకున్నావా? సరదాగా తిరగడానికి వచ్చావు? నువ్వేమనుకుంటున్నావు? నన్ను తప్పించుకోగలవనా? కాలిందా? వస్త్రం మీ లంకది, తైలం మీ లంకది, నిప్పు మీ లంకది, ఇక కాలేది కూడా మీ లంకే. మీరు నాతో వచ్చేయండమ్మా. రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు. నేను ఎదురు చూస్తుంటాను. వస్తున్నా రావణ. న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నానా, జానకిని తీసుకువెళ్ళడానికి. రాఘవ ఎక్కడో? సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే. నా చిన్న పాము పిల్ల మీ ఈ శేషనాగుని పడుకోబెట్టింది.